హాయ్ అండి. వెనస్డే పూజ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మీరు అడిగిన కామెంట్స్కి నేను సమాధానం అయితే చెప్తూ ఉంటాను. గుమ్మం దగ్గర అయితే పసుపు రాసి ముగ్గులు కూడా పెట్టేశాను. ఒక సైడ్ రాగి చెంబు, ఒక సైడ్ ఒకరైతే అడిగారు, అక్క మీరు ప్రతిరోజు గుమ్మం దగ్గర దీపం పెడతారా అనేసి అడిగారు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, గుమ్మం దగ్గరే ఫస్ట్ దీపం వెలిగించేసి తర్వాత లోపల దీపం వెలిగించుకుంటానని ప్రతి వీడియోలో చెప్పాను. దీపం కూడా పెడతాను, ప్రతిరోజు చెంబుతో నీళ్ళు అనేది పెట్టుకుంటాను. ప్రతిరోజు గుమ్మం మీద ఒక ముగ్గు వేయకపోయినా కానీ ఒక 2 గీతలు అయితే వేస్తాను దర్వాజా. ఇంకొకరు ఏమని కామెంట్ చేశారంటే, మొన్న వరలక్ష్మి వ్రతంకి ఇంకా అమ్మవారి దగ్గర అయితే డబ్బులు పెట్టాను కదా, ఆ డబ్బులు మళ్ళీ మీరు యూజ్ చేస్తారా లేదంటే ఉండిలా వేస్తారా అక్క అని అడిగారు. లేదండి, నేను అవైతే బీరువాలో పెట్టేస్తాను, యూజ్ చేసుకుంటాను. కానీ ఆ చిల్లర అంతా ఏదైనా అగరవత్తులు కానీ ఒత్తులు కానీ ఏవైనా కావాలంటే పూజ ఐటమ్స్కి యూజ్ చేస్తాను, లేదంటే తాంబూలానికి అయితే యూజ్ చేసేస్తాను. ఇంకా అదే 500 నోట్లు పెట్టాను కదా, అవైతే బీరువాలో పెట్టేస్తాను. ఇంకా అవసరం అంటే వాడుకుంటాము, దాచుకోవడానికి అయితే కాదు కదా. ఇంకా అవసరం కన్నా మించింది మనకేముంటుంది, అవసరానికి అయితే వాడేస్తాను. సో క్లారిటీ అయితే ఇచ్చాను కదా. పెట్టుకుంటున్నారని అడుగుతున్నారు. నేను దేవుడి గదిలో బొట్టే పెట్టుకుంటాను. కుంకుమ బొట్టు అనేది నేను ముందే పెట్టుకుంటాను, రెడీ అయ్యేటప్పుడు పెట్టుకుంటాను. గంధం అనేది నేను లాస్ట్లో పూజ అంతా అయిపోయినప్పుడు మీకు చూపిస్తాను కదా, గంధం బొట్టు పెట్టుకుంటాను. ప్రత్యేకంగా ఏమీ లేదు, మన ఇంట్లో గంధమేని అది పూజ గదిలో కలిపి పెట్టుకుంటాను అనమాట. ఆ గంధమే పెట్టుకుంటాను. అక్క మీ ఇంట్లో ఉండే అమ్మవారు ఎక్కడ తీసుకున్నారనేసి ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ అయితే వస్తుంది. పూజ వీడియోకి ఈ అమ్మవారు వచ్చేసి నేను చాలాసార్లు చెప్పాను, బేగం బజార్ ఉంటుంది కదా హైదరాబాద్లో, బేగం బజార్లో నేను తీసుకున్నాను. నేను 3వసారి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అమ్మవారికి తీసుకుంటే బాగుంటుంది కదా అని తీసుకున్నాను. కొన్ని రోజుల వరకు వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత పైన పెట్టేసేదాన్ని, కానీ మాకు సొంత ఇంటికి వచ్చిన తర్వాత అలానే ఉంచేసాను. ఇంకా పూజ గదిలో డైలీ పూజ అయితే చేసుకుంటున్నాను. సో ఈరోజు పూజ అయితే ఇలా చేశాను. ఇంకా అయ్యప్ప స్వామి ప్రసాదంగా హల్వా చేసి పెట్టాను. నా పూజ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.